ప్రయాగ్రాజ్ నుంచి కాశీకి కూడా వెళ్ళాము. మేము వెళ్ళిన టైంలో కుంభమేళా ఉంది కాబట్టి కుంభమేళంకి వచ్చిన చాలామంది కాశీ ఇంకా అయోధ్య కూడా వచ్చారు. రష్ చాలా ఎక్కువగా ఉండే, కాకపోతే ఏం కష్టం అనిపించలేదు. ప్రతి ఒక్క దర్శనానికి గంటలో అవ్వాల్సిన దర్శనం ఒక 5-6 గంటలు అలా అయింది, లైన్ ఎక్కువగా ఉండడం వల్ల. అండ్ ఇంకా కాశీలో స్పర్శ దర్శనం అవ్వలేదు, కానీ మేము చాలా సంతోషంగానే వెళ్ళొచ్చాం. మాతో పాటు మా పేరెంట్స్ని కూడా తీసుకెళ్ళాం. ఈ పక్కన కనబడుతున్న లైన్ కాశీ విశ్వేశ్వరుని టెంపుల్ దర్శనానికి కట్టిన లైన్. ఈ దగ్గర 2.5-3 కిలోమీటర్లు ఉంది. సో మేము ఇంకా నైట్లో వెళ్దాము అని అయితే అనుకున్నాము. ఇప్పుడైతే గంగా హారతి, ఘాట్స్ ఇవన్నీ తిరిగేసి వద్దాం అనుకున్నాము. వెళ్తుండగా దారిలో రుద్రాక్షలు అమ్మే వాళ్ళు ఉంటే అక్కడ రుద్రాక్షలు తీసుకున్నాము. అంటే మనకు ఒక కాయ 30 రూపీస్ అలా అమ్ముతున్న, నచ్చినవి సెలెక్ట్ చేసుకుంటే తను మొత్తం క్లీన్ చేసి ఇస్తున్నాడు. రుద్రాక్షలు కొనే సంతోషంలో మేము టైం చూసుకోలేదు. 6 o'clockకి ఘాట్స్ దగ్గర ఈ బోట్స్ అన్నీ క్లోజ్ చేస్తారనమాట. కరెక్ట్గా మేము 5:55కి వెళ్ళినాము. అదృష్టం బాగుండి ఒక అతను వస్తా అని చెప్పిండు. 5,000 రూపీస్ తీసుకొని ఇంకా ఇవి ఘాట్స్ అన్నీ చూపించినాడు. ఒక 40 minutes వరకు ఈ వాటర్లోనే తిప్పుకుంటూ. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఘాట్స్ అన్నీ నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా అని అనుకుంటున్నారేమో. మా మమ్మీ వాళ్ళు దగ్గర 60sకి దగ్గరలో ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే ఇవన్నీ స్టెప్స్ ఎక్కడం దిగడంకి కాస్త కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయంట. వాళ్ళు ఇప్పటికీ చాలా దూరం నడుచుకుంటూ వచ్చినారు కదా, మధ్యలో రెస్ట్ తీసుకుంటూ అయితే ఇవన్నీ తిరిగినారు. కానీ ఎక్కడ అలసిపోలేదు, వాళ్ళు నడుస్తూనే ఉన్నారు హ్యాపీగా, ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నారు మాకంటే కూడా. మంచి మెమొరీస్ తోటి అయితే మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక కొంతమంది ఈ ఏజ్లో మీరు కాశీకి వెళ్ళారా, ఇంకా మీతో పాటు ఆ చిన్న పిల్లోని కూడా తీసుకెళ్లారా అని. మా మేనల్లుడికి 1.5 years ఉంటుంది. ఇంత చిన్న పిల్లోని కాశీకి తీసుకెళ్ళొద్దు, కాశీకి మొత్తం బాధ్యతలన్నీ తీరడానికి వెళ్ళాలి అని అన్నారు. ఒకప్పుడు ఏంటంటే కాశీకి వెళ్ళడానికి ఇప్పుడున్న ఆపర్చునిటీస్ అప్పుడు లేవు. ఎడ్ల బండిలోనో నడుచుకుంటూనో రావాలి, ఇంకా ఫుడ్ మొత్తం ప్యాక్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. కొంతమంది కాశీకి వెళ్ళి రిటర్న్ వచ్చేవాళ్ళు, కొందరేమో అక్కడే చనిపోతుండే. కానీ ఇప్పుడు కాశీకి వెళ్ళి రావచ్చు మనం హ్యాపీగా. చిన్నపిల్లలను కూడా తీసుకొని వెళ్తే ఏం అవ్వదు. ఇప్పుడు ఫ్లైట్స్ ఉన్నాయి, బస్సెస్, ట్రైన్స్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా ఫుడ్, రూమ్స్ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి కాశీలో. అండ్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ నేను చెప్పేది ఏంటంటే 25 to 40 కరెక్ట్ ఏజ్ అంటాను. ఎందుకంటే మన మమ్మీ వాళ్ళు 60sలో తీసుకొచ్చిన చాలా సంతోషంగా కాశీ మొత్తం తిరుక్కుంటూ హ్యాపీగా చూసినారు. మనం 60sకి వెళ్ళేసరికి వాళ్ళంతా హెల్తీగా అసలు ఉండలేము. ఇప్పుడు 30s 40sలోనే మోకాలు నొప్పులు, నడుము నొప్పులు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా మనం 60sకి వచ్చినాక మన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయినాక కాశీ అంటే ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఈ వీడియోస్ పెడితే అందులో చూసుకోవాల్సి వస్తుంది తప్ప మనమైతే కాశీకి వెళ్ళలేము. సో నేనైతే ఇదే కరెక్ట్ టైం అని అనుకున్నా. కాశీకి వెళ్ళాలన్న ప్లాన్ అయితే అసలు లేదు. ఒక 5 years తర్వాత వెళ్ళాలి అనుకున్నా. కాకపోతే ఆ దేవుడి దయ వల్ల అనుకోకుండా ఒక 1 weekలో డిసైడ్ అయిపోయి వచ్చేసినాము. చాలా హ్యాపీగా అనిపించింది. అరుణాచలం వెళ్ళాలని ఒక 1.5 సంవత్సరం నుంచి ప్లాన్ చేస్తున్నా. ఇప్పటికీ నేను వెళ్ళలేదు. ఇంకా ఎప్పుడు వెళ్తానో అసలు తెలీదు. త్వరలోనే అరుణాచలం నుంచి పిలుపు వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అరుణాచలం వెళ్ళాక కూడా ఇలాంటి మంచి వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.